మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలి. మూడవది నిర్మలమైన మనసు కలిగి ఉండాలి. ఈ నిర్మలమైన మనసు ఎవరిలో కనబడుతుంది? పౌలు గారికి తిమోతిలో కనబడుతుంది. మరి నీలో కనబడుతుందా ఆ నిర్మలమైన మనసు? నీలో కనబడుతుందా ఆ మంచి మనస్సు? నీలో కనబడుతుందా నిర్దోషమైన మనస్సు? ఇవి కనబడినప్పుడు దేవుని కనుదృష్టి నీ మీద నిలిచి ఉంటది. అవి కనబడినప్పుడు దేవుని కనుదృష్టి నీతో, నీ కుటుంబంతో నిలబడిపోతుంది. దేవుని అభిషేకం నిన్ను దాటిపోదు అన్నటికి. అలాంటి మంచి మనస్సు ఇక్కడ తిమోతి గారు కలిగి ఉన్నాడు. అది పౌలు గారు చెప్తున్నాడు. ప్రియులారా, ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షియు కలిగిన వారై